విధంగా త్రిశూలం పట్టినటువంటి శక్తి స్వరూపుడైన శంకరులు చేస్తారు. బాల శంకరులు ఇప్పుడు ఈ యొక్క విన్యాసం చేస్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అఘాడ్యం వాక్యం స్మరణమాభువే. ఈ యొక్క బాలభద్రంగిలు బుద్ధి బలం యశస్సు ధైర్యం నింపాలనేసి బజరంగల్ ఈ యొక్క బాలభద్రంగి కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఎవరైతే హనుమంతుని యొక్క నామం తీసుకుంటారో వారికి రోగం రాదు. భూత పిత 50 మహాజభునాభై అనే ఉద్దేశంతో ఈ యొక్క బాలభద్రంగిలకి నిరంతర ఆలోచనకి అదే విధంగా సామూహికతకి ఈ యొక్క కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది. చూస్తున్నాం మనం హనుమంతుని ఉపయోగ చేసి జై బజరంగబలి అనేసి ఉడాన్ కొట్టాలి. అందరూ ఒకసారి ఉడాన్ కొట్టి జై శ్రీరామ్. అందరం కూడా నేను జై కరే వీర బజరంగి అంటూ 2 చేతులు పిరికి వహించి జై కరే వీర బజరంగి. తర్వాత రాయదుర్గం రావాలండి తొందరగా. దండ ప్రయోగం తర్వాత హనుమాన్ చాలీసా ఉంటుంది. అభిషేక్ సిద్ధంగా ఉండాలి. దీని తర్వాత హనుమాన్ చాలీసా సరే. ఈ దండ ప్రయోగం అయిపోయిన తర్వాత ఒక సంకీర్తన ఉంటుంది. తర్వాత హనుమాన్ చాలీసా. ఈ యొక్క రాయదుర్గం ఈ యొక్క కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా నిరంతరం బాలబాలికలకి నేర్పించడం జరిగింది. ఈ 8 సంవత్సరాల్లో కూడా దగ్గర మనకు ఒక 5,000 మంది విద్యార్థులు మన దగ్గరకు వచ్చి నేర్చుకుని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినటువంటి చరిత్ర ఈ యొక్క రాయదుర్గం ఏదైతే ప్రారంభించారో దీన్ని స్పోర్ట్స్ కోటాలో కూడా స్పోర్ట్స్ చేసినటువంటి ఘనత కూడా పిల్లల దగ్గర ఉంది. తో వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తాం. వీర్ హనుమాన్ బార్డర్ ప్రణామ్. విన్యాసాన్ని చూడండి. ఒక దుర్గ 2 చేతులతోనే 2 పట్టుకున్నటువంటి విన్యాసం చేస్తున్నారు. అర్ధనారేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుని చేస్తున్నారు. ఒకవైపు త్రిశూలం, ఒకవైపు ఖడ్గం, 2 కూడా తిరుగుతున్నటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని ఒకసారి అందరం కూడా సహకార సన్నివేశం వారందరూ కూడా అభినందనలు చెప్తాం. రాయదుర్గం సీతానగర్ ఏ చిన్నవన్ దగ్గర కింద ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో
మీతోనే ప్రారంభిస్తారు. కాబట్టి ఈ విధంగా బాలలకి సంస్కారం ఇవ్వడానికి ప్రాంతం మొత్తంలో కూడా బాల సంస్కార కేంద్రాలను బాల బజరంగి కేంద్రాలు, బాలికల దుర్గావాహిని కేంద్రాలు, మాతృశక్తి కేంద్రాలు, శక్తి కేంద్రాలు ఈ విధంగా నిరంతరం జరుగుతున్నాయి. మనందరం కూడా మన పిల్లల్ని వీరి దగ్గర తీసుకెళ్తాం. వీరి యొక్క శిక్షణ ఏతుందో మనం కూడా విశ్వాస పద్ధతిలో భాగస్వాములు అవుతాం. వీరందరికీ కూడా ఒక్కసారి కరతాల గుణంతో అభినందన జరుపుదాం. జై శ్రీరామ్. శివాజీ గారు బాత్మల అడ్వాన్స్ ఉంటాం, మిగతా వాళ్ళంతా దండలకు పెట్టి పక్కకి కూర్చుంటాం. శివాజీ గారు బాత్మతగా ఉండాలి. నాకు ఆదర్శం ఛత్రపతి శివాజీ, నాకు ఆదర్శం ఒక ఝాన్సీ రాణి, నాకు ఆదర్శం ఒక భవానీ, నాకు ఆదర్శం ఒక వివేకానంద అనే శివాజీ యొక్క పేరు కూడా ఇప్పుడు ఛత్రపతి పిల్లల్లో కూడా జాతీయ భావాన్ని, దేశభక్తి భావాన్ని పెంచడానికి పేర్లు కూడా అదే విధంగా పెట్టి నేర్పించగలుగుతాం. జరుగుతూ ఉంటుంది. 4-16గా జరుగుతూ ఉంటుంది. ఇచ్చినప్పుడు మనం కూడా ఒక 2 రావచ్చు. బహిరంగ కార్యక్రమాలు ప్రవీణ్ గారు వారి యొక్క బృందం వారు నేర్పిస్తూ ఉన్నారు నిరంతరం. ప్రతి శనివారం ఆదివారం కూడా పిల్లల యొక్క వీలును బట్టి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మనం భాగ్యనగర్లో 8 స్థానాల్లో ఈ యొక్క శిక్షణ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీరందరూ కూడా కరతాల గుణంతో వారందరికీ అభినందన చెప్తాం. కాబట్టి ఇక్కడ ఈ పేర్లను చూస్తున్నాం.